సాక్షి పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. విద్యా సంస్థలు బంద్ ప్రశాంతం రామంతపూర్. రేషన్ బియ్యం పట్టివేత ఉప్పల్. తుమ్మ చెరువును పట్టించుకునేదెవరు మేడ్చల్. తాగుబోతులకు అడ్డాగా రంగుమారిన తుమ్మ చెరువు నీరు. కాలుషితమవుతున్న భూగర్భ జలాలు. అభివృద్ధి చేసిన తుమ్మ చెరువులో ప్రజలు వేసిన చెత్త. కంపుతో కాలనీల వాసులు సతమతం. డ్రైనేజ్ నీరు చెరువులో కలవడంతో రంగు మారుతున్న నీరు. కట్టపై నుండి చెత్త వేస్తున్న ప్రజలు. కట్టపైన యువకులు ధమ్ మారో ధమ్. ఇట్లా ఏంటంటే ఇక చూడు ఎట్లుంది ఇక మేడ్చల్ల. ఇది పట్టణంలోని తుమ్మ చెరువులో వ్యర్థాలను చెత్తను ఇష్టానుసారంగా పడేస్తుండడంతో తుమ్మ చెరువు కంపు కొడుతుంది. ఆర్టీసీ కాలనీ వినాయక నగర్ కాలనీపై భాగంలో సూర్యానగర్, మల్లికార్జున నగర్, రైల్వే స్టేషన్ కాలనీలో, మరోవైపు సాయిబాబా గుడి కాలనీలో, ఇందిరా తదితర కాలనీలో సమీపంలో ఉన్న తుమ్మ చెరువు పట్టణ ప్రజల భూగర్భ నీరు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న చెరువు కాలనీల మధ్య ఉండడంతో అధికారులు, పాలకులు ఎన్నో ఆదేశాలు జారీ చేస్తున్నా, ఎన్నిసార్లు శుభ్రం చేసినా కాలనీల వాసులు తమ ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలను చెత్తను తీసుకువచ్చి చెరువు అంచులలో పడేస్తుండడంతో చెరువు దుర్వాసన వెదజల్లుతుంది. ఇంత కూడా కొంచెం ఆలోచన లేదు ప్రజలకు. అది మంచి ఒక ఇంకుడు గుంత లెక్కుంది. మీ బోర్లకు నీళ్లు వస్తున్నాయి. చెత్త తెచ్చి మీరు అక్కడ వేస్తే అది మొత్తము అక్కడ వ్యర్థాలతోని కంపు కొడుతుంది, ఎండిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. దీంతో కూడా ఆలోచించారా మీరు? చెత్త చెరువు అంచుల్లో నుండి నీటిలోకి చేరి నిల్వ ఉండడంతో దుర్గంధంతో పాటు దోమలు పెరుగుతున్నాయి. దీంతో కాలనీలలో చెరువు సమీపంలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. సమీప కాలనీలలో దోమల బెదడ ఎక్కువ తయారైంది. ఒకవైపు నుండి చెత్త చెదారం వేయడం, మరోవైపు నుండి మురికి నీరు తుమ్మ చెరువులోకి వదిలేయడంతో చెరువుల్లో నీరు పూర్తిగా రంగు మారి కంపుమయంగా తయారైంది. హెచ్చరికలను పట్టించుకొని ప్రజలు కట్టపై చెరువుల్లో చెత్త వేయొద్దని, వేస్తే 500 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా అవి బోర్డులకే పరిమితి అయ్యాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ బోర్డు పెట్టిరు కానీ వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయాలని తెలుసు. ఆ భయం లేకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. మీరు ఒక్కసారి చెత్త వేస్తున్నలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 500 రూపాయలు జరిమానా విధించండి. అప్పుడు అది సద్దు మనుగుతుంది. అధికారులు బాధ్యత లేకుండా చెత్త వేస్తున్న వారిపై కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉండడంతో పాటు చెరువులోకి మురుగునీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పట్టణంలోని పలు దుకాణాలు వారు తమ వ్యర్థాలను చెరువు నీటిలో వేస్తున్నారు. చెత్త వేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తే కొద్ది మేరకైనా కంపు కంట్రోల్ పడుతుంది. ఇప్పుడు అదే చెప్పిన సీసీ కెమెరాలు పెట్టాలి. ఎవరు చెత్త వేస్తారో వాళ్ళని అక్కడ లోకల్ ఛానల్లో కూడా ఇక వాళ్ళ ఫోటో వేయాలి, 500 రూపాయలు జరిమానా వేయాలి. అప్పుడు వాళ్ళు అది చెత్త వేయకుండా ఉంటారు. మాస శివరాత్రి ప్రత్యేక పూజలు. మాస శివరాత్రిని పురస్కరించుకొని గౌతమ్ నగర్ డివిజన్ ఉత్తమ్ నగర్ లోని శ్రీ దుర్గా జ్యోతిషాలయంలో గురువారం రుద్ర హోమం సహా ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు నాగరాజు శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే క్రాసింగ్ సమస్యలు పరిష్కరించండి. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద సమస్యను పరిష్కరించాలని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ డిఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు దక్షిణ మధ్య రైల్వే జీఎం కు వినతి పత్రం అందజేశారు. డిఎన్ వెంకటేష్ మాట్లాడుతూ వాజ్పేయి నగర్, కాకతీయ నగర్, గౌతమ్ నగర్ వద్ద తరచూ రైల్వే గేట్ పడుతుండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరతగిన ఆర్యూబీలు నిర్మాణం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సఫిల్గూడ వద్ద గేట్ శాశ్వతంగా మూసేశారని, చిన్న వాహనాలు వెళ్లేందుకు లో లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కాలేమని ఇప్పటికే లేఖలు ఇచ్చారని, రైల్వే విభాగం నుంచి పనులు చేపట్టాలని కోరామన్నారు. త్వరలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిసి సమస్యను వివరిస్తామన్నారు. నాయకులు రాంబాబు, రామకృష్ణ, వాసం శెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. జీఎం కి వినతి పత్రం అందజేస్తున్న డిఎన్ వెంకటేష్. సో ఏదైనా చేయండి, అన్ని పార్టీలు మీరు ఈ ప్రధాన సమస్య ఏదైతే గేట్లది ఉందో దీన్ని సాల్వ్ చేసి పబ్లిక్ కి మంచి చేయండి. అదనపు పురోగతి పనులకు శంకుస్థాపన. ఔషాపూర్ లో పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. ఔషాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15వ ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సి నిధులు 11.15 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గది పనులు గురువారం శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ సుదర్శన్ రెడ్డి హాజరై పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈ వెంకటేష్, మచ్చందర్ రెడ్డి, బాను యాదవ్, సాయిలు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, సిసి రోడ్ పనులు ప్రారంభం. మేడ్చల్లో జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య. బన్సిలాల్పేట్ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురి అయిన ఒక మైనర్ బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అనాలా, మూర్ఖత్వం అనాలా, ఏందో తెలుస్తలేదు. తల్లిదండ్రి మందలిస్తారు తప్పు చేసినప్పుడు, చదవకపోతే గురువు మందలిస్తాడు. అయినంత మాత్రం పోయి ఉరేసుకొని మీరు ప్రాణాలు తీసుకొని వాళ్ళకు కడుపు కోత పెట్టడం ఏందన్నట్టు. అయితే ఇల్లు ఖాళీ చేసి నువ్వు బోయిగూడకు వచ్చారు. 3 రోజుల క్రితం అతడి కూతురు 13 బన్సిలాల్పేట్కి వెళ్ళి అక్కడ పాత స్నేహితులతో కలిసి ఆడుకొని ఇంటికి వచ్చింది. అంత దూరం వెళ్ళి రావడంపై తల్లి మందలించింది. చూడు, తల్లిది ఏమైనా తప్పు ఉందా? ఎందుకంటే 13 ఏళ్ళ అమ్మాయి ఇప్పుడు రోజులు బాగలేవు, అక్కడ పోయి ఆడుకున్నందుకు తల్లి మందలించింది. అదే పెద్ద తప్ప? అంత దూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాలిక తల్లితో మాట్లాడడం మానేసింది. గురువారం ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. బలవంతంగా తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసే వరకు ఉరి వేసుకొని ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించడగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. చూడట్లేదు. ఇక నెక్స్ట్, హుసేన్ సాగర్ లో దూకి వ్యక్తి ఆత్మహత్య. రామ్ గోపాల్పేట్ కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సెక్రటేరియట్ లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం న్యూ మల్లెపల్లి గోకుల్ నగర్ కు చెందిన మనోహర్ 33 ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 2018లో సింధూరం వివాహం కాగా సింధూరతో వివాహం కాగా వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 2న మద్యం తాగి భార్యతో గొడవ పడడంతో ఈ ఏజ్ వాళ్ళు మన సూసైడ్ చేసుకుంటారంటే మద్యమే మెయిన్ కారణం ఉంటుంది. అదే రోజు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ కి రమ్మని ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మనోహర్ పింగెలి వెంకయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్ జలాల్లో శవమై కనిపించారు. చూడు, సచ్చి ఏం సాధిస్తారా నాయన మీరు. విలీనానికి ముందే స్పష్టత కోరాం కంటోన్మెంట్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పరశురాం. ఓకే, నెక్స్ట్, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి, నియోజక అభివృద్ధికి సహకరించండి. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. వివేకానందుని జీవితం యువతకు సందేశం. కుషాయిగూడలో నివాళులర్పించిన మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి. వివేకానందుడి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం. దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డి కొమరయ్యకు ఘన మల్లాపూర్ లో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. నెక్స్ట్ అయిపోయింది. ఓకే, పారిశుద్ధ్య విభాగంలో కారుణ్య నియామకాలు చేపట్టాలి. సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ శ్రావణ్, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పారిశుద్ధ్య విభాగంలో సిబ్బందిని పెంచడంతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ పై జరిగిన ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో ఇంటింటికి ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేలా చూడాలన్నారు. ప్రైవేట్ సంస్థ రామ్కి పనితీరును ఫిర్యాదులు వస్తున్నాయని నివేదిక తయారు చేయాలని మేయర్ని కోరామని, దీనికి అంగీకరించారన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని కొత్త వారిని తీసుకోవడంతో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరామన్నారు. సో ఇక్కడ ఎప్పటి నుంచో కార్పొరేటర్ శ్రావణ్ ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది, వాళ్ళని పెంచాలని చెప్పి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుండ్రు. కార్పొరేటర్ పర్యటన. ఓల్డ్ మల్లాపూర్ బస్తీలో స్థానికులతో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి. మౌలిక వసతులు కల్పించాలని వినతి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో స్థానికులు. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి విన్నవించారు. గత కొంతకాలంగా కాలనీలో మౌలిక వసతులతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇతర పనులు పెండింగ్ లో ఉన్నాయని, నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. భవానీ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్కూల్ బ్యాగ్ల పంపిణీ. కుషాయిగూడ స్కూల్ బ్యాగ్ల పంపిణీ చేసిన కాపు కులాల ఐక్య వేదిక ప్రతినిధులు.
బోనాల జాతరకు ఏర్పాట్లు. దేవాలయం ముఖద్వారం వద్ద రోడ్ల నిర్మాణ పనులు. మల్కాజ్గిరిలో రాబోయే బోనాల పండుగ జాతర సందర్భంగా ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి జాతర మరుసటి వారం మల్కాజ్గిరిలోని ఉజ్జాయిని మాంకాళి అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సందర్భంగా ఓల్డ్ మల్కాజ్గిరిలోని దేవాలయానికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ ఇప్పటికే జిహెచ్ఎంసి, జలమండలి, ట్రాన్స్కో అధికారులతో ఆలయ ప్రాంతంలో చేపట్టవలసిన పనులపై సమీక్ష నిర్వహించారు. సో సికింద్రాబాద్ బోనాల పండుగ అయిపోయిన మరుసటి వారము మల్కాజ్గిరిలో ఉంటది కాబట్టి అక్కడ పనులు వేగంగా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. మల్లాపూర్ ట్రక్ పార్క్ ఏరియాలో మొక్కలు నాటున ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఓకే, ఇది సాక్షి దినపత్రికల్లో వచ్చిన వార్తలు. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నమస్తే మల్కాజ్గిరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.